హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఎగ్గు, టమాటా, మునక్కాడతో చాలా టేస్టీ కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చపాతీకైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేస్తున్నానండి. ఎగ్స్‌ని వాటర్‌లో వేసి ఇలాగా ఒక స్పూను సాల్ట్ యాడ్ చేయండి. నేనిక్కడ 8 ఎగ్స్ తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఎగ్ పైన పొట్టు త్వరగా ఊడొస్తుందండి. నేను కర్రీ కోసం 2 మునక్కాయలు తీసుకున్నానండి. ఈ మునక్కాడలు నీట్‌గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ మునక్కాడల్ని సెపరేట్‌గా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని, వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసి ఇట్లా ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే మునక్కాడలు చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఉడుకుతాయి కూడా. కర్రీ కోసం నేనిక్కడ ఒక కేజీ పైనే ఉంటాయండి టమాటాలు. ఒక కేజీ 100 గ్రాములు అలా ఉండొచ్చు. టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి. టమాటాల్ని ఫ్రిడ్జ్‌లోంచి తీశాక ఒక 10, 15 నిమిషాలు బయట పెట్టి లేదంటే వాటర్‌లో 10 నిమిషాలు నానబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి కర్రీ వండండి. చాలా బావుంటుంది. ఇప్పుడు పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్‌లోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయను అందులో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగాక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని, ముక్కలన్నీ ఒకసారి కలిసేలాగా ఈ తాలింపంతా ముక్కల్లోకి కలిసేలాగా బాగా వేపుకోవాలి. టమాటా ముక్కలు త్వరగా ఉడకటానికి ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు వేశానండి. ఇక్కడ నేను 1.5 స్పూను ఉప్పు వేశాను. అర స్పూను పసుపు వేసుకోవాలి. ఒకసారి ముక్కలన్నీ కలిపేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఉడకటానికి ఒక 10, 15 నిమిషాలు టైం పడుతుంది. ఉడికాక ఇలా గ్రేవీలాగా వస్తుంది. ఇలా గ్రేవీలాగా వచ్చి ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు టమాటా కర్రీ బాగా ఉడికింది. ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి మాత్రమే వేశానండి. మీకు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను. కారం బాగా కలిసేలాగా కూర బాగా కలుపుకున్నాక ఇందులోనే నేను కొద్దిగా ఒక చిన్న కప్పుకి వాటర్ వేశానండి గ్రేవీ కోసం. ఒక 5 నిమిషాలు కూర బాగా ఉడకాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఒకసారి కర్రీలోకి కలపాలి. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ పైన ఉన్న షెల్ అంతా తీసేసి ఇలా 2 వైపులా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని, ఇలాగే అన్ని ఎగ్స్‌కి 2 వైపులా ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాక, ఎగ్స్ అన్ని కర్రీలో వేసుకున్నాక ఒకసారి నిదానంగా గరిటెతో నిదానంగా కలపాలండి. కలిపాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే టమాటా కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.